హాయ్. వెనిజులా తర్వాత గ్రీన్లాండ్పై పంజా విసిరిన అమెరికా నెక్స్ట్ కెనడాను తమ దేశంలో కలుపుకోబోతోందా? కెనడాను 51వ రాష్ట్రంగా మార్చుకోవడానికి దండయాత్ర చేయబోతోందా? ట్రంప్ ఎప్పుడు బాంబు పేలుస్తారో తెలియదు కానీ కెనడా మాత్రం వార్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై కెనడా మిలిటరీ వ్యూహాలు రచిస్తోంది. దీనికి సంబంధించి ఒక వార్ మోడల్ని కూడా ప్రిపేర్ చేసేసింది. అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? కెనడా గెరిల్లా యుద్ధానికి ఎందుకు సిద్ధమవుతోంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేన్ని మాటలతో సరిపెట్టడం లేదు. పైగా ఆయన ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినే మనిషి కూడా కాదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఆయన తన ఎజెండాను అమలు చేస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్న భూభాగాల విషయంలో ట్రంప్ రాజీ పడడం లేదు. వెనిజులాపై దాడి తర్వాత డెన్మార్క్కి చెందిన గ్రీన్లాండ్పై ఆయన కన్నుపడింది. ఆ తర్వాత ట్రంప్ ఆలోచించేది కెనడా గురించే అని ప్రచారం జరుగుతుంది. వెనిజులాపై అమెరికా మిలిటరీ చర్యలు చూసిన తర్వాత నాటో సభ్యదేశాలైన కెనడా, గ్రీన్లాండ్లపై కూడా ట్రంప్ సైనిక చర్యకు దిగవచ్చనే ఆందోళన మొదలైంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇది మా అర్ధగోళం అని చెప్పడం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశాలను స్పష్టం చేస్తోంది. గ్లోబ్ అండ్ మెయిల్ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ అమెరికా దాడి చేస్తే కెనడా ఆర్మీ కేవలం 2 రోజుల నుంచి వారంలోపే ఓడిపోయే అవకాశం ఉందట. కెనడా వద్ద అమెరికా దాడులను తట్టుకునేంత సైనిక బలం కానీ అత్యాధునిక యుద్ధ పరికరాలు కానీ లేవు. అందుకే కెనడా గెరిల్లా వార్ఫేర్ని ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్పై ముజాహిదీన్లు పోరాడినట్లు, తాలిబాన్లు అమెరికాపై పోరాడినట్లు కెనడా పౌరులు, సైనికులు పోరాడడమే గెరిల్లా వ్యూహం. చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఆకస్మిక దాడులు, డ్రోన్ దాడులు, విధ్వంసాలకు పాల్పడతారు. వీరి ప్రధాన లక్ష్యం అమెరికా సైన్యానికి భారీ నష్టం కలిగించడం. అసలు అమెరికా తన మిత్రదేశమైన కెనడాను ఎందుకు టార్గెట్ చేసింది? దీనికి ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే వనరులు. కెనడాలో ఉన్న అపారమైన ఆయిల్, మినరల్స్, నీటి వనరులు అమెరికాకు చాలా కీలకం. అందుకే కెనడాను ట్రంప్ స్ట్రాటజిక్ అసెట్గా చూస్తున్నారు. వెనిజులా ఆయిల్ కోసం ట్రంప్ ఎలా ఆపరేషన్స్ చేశారో కెనడా విషయంలో కూడా అదే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, కెనడా కలిసి నొరాడ్ ద్వారా ఉత్తర అమెరికా గగనతలాన్ని రక్షిస్తాయి. అయితే అమెరికా దాడికి ముందు ఈ ఒప్పందం రద్దయినట్లు సంకేతాలు వస్తాయని కెనడా మిలిటరీ ఊహిస్తోంది. ఒకవేళ అమెరికా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే కెనడాకు యుద్ధానికి సిద్ధం కావడానికి గరిష్టంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుంది. అప్పటిలోగా కెనడా ప్రజలు ఈ అసాధారణ యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో గ్లోబ్ అండ్ మెయిల్ కెనడా ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ట్రంప్ మిలిటరీ చర్యకు దిగితే అంతకు మించిన ముప్పు మరొకటి ఉండదని వార్నింగ్ ఇచ్చింది. మరి ట్రంప్ కోరుకుంటున్నట్లు అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా మారుతుందా, లేక ఆఫ్ఘనిస్తాన్ లాగా అమెరికాను ప్రతిఘటిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ వీడియోల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.